తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సమయం ఆసన్నమవుతుంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారిగా వైఎస్ఆర్ కుటుంబం అడ్డాలో మహానాడు పండుగ జరుపుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కని విని ఎరుగని విజయం, చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తి కావడం వంటివి ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈసారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబం సభ్యులందరూ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నందమూరి కుటుంబంలో ఐక్యత కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు నందమూరి ఆడపడుచులంతా హాజరయ్యారు. అంతకుముందు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో కుటుంబం అంతా ఒకచోట కలిసి వేడుక జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2024 వరకు 5 ఏళ్ల పాటు చాలా రకాలుగా ఇబ్బందులు పడింది. మరోవైపు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కుటుంబం వ్యవహారాల్లో అంటిముంటినట్టుగా ఉండేవారు. తెలుగుదేశం కార్యక్రమాల్లో సైతం పాలుపంచుకోలేదు. అయితే ఇటీవలే మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమ కుటుంబంతో విభేదాలు లేవని, పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు సంకేతాలు పంపేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానించి అభిమానుల్లో, కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలని హైకమాండ్ భావిస్తోంది. గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు పిలవాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్తో హల్చల్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు. ఇటీవలే కుటుంబ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ స్పందిస్తున్నారు. మొన్న ఆ మధ్యన నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలా బాబాయ్ అంటూ ఆప్యాయంగా వ్యాఖ్యానించారు. ఇటీవల హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ తనయుడు సినీరంగ ప్రవేశం చేశారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఒకచోటుకు చేరారు. ఆడపడుచులు సైతం విచ్చేసి నూతన హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనుక కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు అన్నట్లు మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు నందమూరి కుటుంబం సభ్యులంతా వస్తారని ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.